లేట్ చేయకుండా లాగ్ చేయకుండా మొత్తం చెప్పేస్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రాఫిక్ 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 మొత్తం. సో విషయం ఏంటంటే సూరంపాలెం ఆదిత్య కాలేజ్లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది, కలర్స్ ఈవెంట్ అది. సో దాన్ని ఏమంటారు, చూడడానికి వెళ్తున్నాం. ఎక్స్ప్లోరింగ్ అని అనుకోవచ్చు. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఓకే, గడ్డని తవ్వుతున్నారు. నమ్మతుందానికి విచిత్రంగా చూడాలా. గుద్ది చంపే నన్ను. ఏం కదా, ఎందుకు అలా గుద్దుతున్నా అంటున్నా. ట్రాఫిక్ వెళ్ళేస్తారు మన లోపలికి. ఎక్కడ? అక్కడ గేట్లు అడ్డు ఉన్నాయా? కాదు, అక్కడ గేట్లు అడ్డుగా ఉన్నాయి. జరగండి జరగండి జరగండి. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఆపేస్తే మందే అనుకుంటా. తేడా వస్తే వెళ్ళిపోతాం లోపలికి. బ్రో 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 వెయిట్ బ్రో వెయిట్. పార్కింగ్ అక్కడ. అన్న లోపలికి ఏంటన్నా? హెవీ డ్రైవర్. అక్క వెళ్ళక్క. ఉండి ఇక్కడెక్కడ పెట్టాను. ఆ టర్నింగా ఇంకా చివరి వరకు ఉంది కదా? ఇంకా చివరి వరకు ఉంది. కాదు, నేను అంటుంది అది కాదు. అది ఇక్కడెక్కడ ఖాళీ ఉంది. అమ్మ లోపలికి రూటే లేదు కదా ఇప్పుడు ఎక్కడ. సరేలే, సరే తీసుకెళ్ళిపోతాను. ఆగు. ఓకే ఓకే. అటెట్టుకోనా? ఓకే. సరే, ఈ ట్రక్కుల్లో మనకి లోపల వరకు లిఫ్ట్ ఇస్తారేమో అడుగుదామా? దీన్ని ఎత్తుకోవడం అతి పెద్ద టాస్క్. ఎక్కడ మన కొంచెం బయటికే కదా పెట్టాం. నాకు బయట ఏది కనిపించినా సరే నా బండినేమో అని అనుకుంటున్నాను. అక్కడ ఎక్కడో ఎన్ఎస్ కనిపిస్తుంది. దాని వైట్ ట్యాంక్ చూడగల నాదేనా అని అనిపించింది. ఇంకెక్కడ ఉంది ఇది? మన అదృష్టం రోడ్డు మీదనే ఉంది ఇది. ఎవరో పెట్టలేదు ఇంకా. టాస్క్ అయిందిరా బాబు.
ఇదేంటిది ఇక్కడ రేస్ అని జరుగుతుందా? ఇది ఎంత ఫస్ట్ దీంట్లో నుంచి ఎలాగైతే బయటపడ్డాం, ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. సో అంటే నాకంటే ఫస్ట్ టైం ఇది, మన బ్రోకి అయితే మాత్రం చాలా తక్కువ వచ్చారు అని అంటున్నాడు. వెనకెలా రావట్లేదు కదా. మన బండిలో ఫ్యూయల్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అన్నా ఫోన్పే లేదా? ఫోన్పే లేదా? బాంక్ నెంబర్ 2 ఫోన్పే ఉందా? కానీ నాకు కనిపించట్లేదు. ఓకే ఏడి సేమ్ మన దగ్గర కూడా అంతే ఉంది పెట్రోల్ రేటు. ఏమో మరి. స్లోగా కొట్టానా? టైమా? ఎక్కడ ఉండాలి ఎంట్రన్స్? ఓకే ఇక్కడ ఉంది. అరే ఉండేదే ఎందుకు వద్దు, మళ్ళీ ఈడు చూడు ఇక్కడ. ఇప్పుడు ఈడు ఆగితే ఈ కుయ్య అయితే ఎలా ఉందో తెలియదు, కానీ చలి అయితే మాత్రం మామూలుగా లేదు. చిద్దుగా రేగట్టేస్తుంది. ఇదిగో ఇలా లారీ పక్కన ఏదైనా వెళ్ళేటప్పుడు మాత్రమే వేడిగా ఉంది. ఇలా ఓపుల్లోకి వస్తే మాత్రం మొత్తం అంతా చలి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వింటర్ సీజన్ కదా, మ్యాక్సిమం మాత్రం ఉంటుందిలే. రే సినిమా చూస్తున్నావేరా బాబు నువ్వు? లేదు, ప్రాపర్గా వెళ్ళలేదు, లైట్గా కొంచెం డౌన్ అయ్యి అయిపోయింది. ఏదో రాయలు అడ్డుగా పెట్టారు. లోపలికి వెళ్తే ఏం లేదు, మళ్ళీ బయట చేయాలంటే వాడికి కష్టమే. ఇది అలా తిరిగి లోపల నుంచి రావాలి.